లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోని రాజకీయం తెలంగాణ కూడా వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ, ఏబిఎన్ ఎండి అయినటువంటి రాధాకృష్ణ ప్రతి శనివారం వీకెండ్ కామెంట్ ఒకటి రిలీజ్ చేస్తారు. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గత వారం ఏదైతే ఈ అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లు, ఈ నేపథ్యంలో ఆయన ఏంటి మావిగన్ అని చెప్పేసి అన్న తరుణంలో దానికి సంబంధించి ఆయన కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటి అంటే నేను వివరంగా తెలియజేశాను. యాక్చువల్గా మామూలుగా నంది ప్లేస్లో పంది, పంది ప్లేస్లో నంది, అలా ఏదంటే అది ఆయన ఏదంటే అదే వాళ్ళు ఫాలో అవుతారనే దానికి. కాకపోతే ఆయన వాడిన పదాలు ఏంటి అంటే భార్య, ఆ భార్య ప్లేస్లో చెల్లి అని అంటే ఇక ఆ చెల్లికి కూడా పెళ్లి చేస్తారు, ఆ ధోరణిలో వీళ్ళు ఉంటారని చెప్పేసి ఇక ఆ పదాన్ని పట్టుకొని ఇక మామూలుగా కాదు, అక్కడ హైదరాబాద్ వచ్చి ఏబిఎన్ కార్యాలయం ముందు గట్టిగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ఇక వాళ్ళ ఇష్టం ఏ పదాలని చెప్పుకోవచ్చు. అయితే కార్యకర్తలు లేరు అక్కడ, ప్రధానంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడే కాకుండా ఆంధ్రాలో కూడా ఈరోజు పిలుపునిచ్చారు. సో ఏంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా చెప్పాలి అంటే క్రిమినల్ రాజకీయాలు లేకపోతే ఈ రౌడీయిజాలు పెరిగిపోయినాయి, దాన్ని ఏమి కంట్రోల్ చేయలేకపోతుంది కూటమి ప్రభుత్వం అనే అనుమానం. దీంతోపాటుగా మరో కీలకమైన అంశం, ఇక్కడ ఏదైతే అనేక రకాలైన కేసులు ఎదుర్కొంటున్న వారు, ఆ కేసులు ఎదుర్కొంటున్న వారిలో కూడా పోలీసులు కూడా అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఉదాహరణకి రఘురామకృష్ణరాజు గారి కేసు తీసుకోండి, దర్యాప్తు జరుగుతూనే ఉంది. సునీల్ నాయక్ని పిలిచారు, విజయపాల్ని పిలిచారు, బోరగడ్డ అనిల్ అని, ఇలా ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నారు, విచారణ జరుగుతుంది. మరి ఎంతకాలం జరుగుతుందో తెలియదు ఈ దర్యాప్తు. మరో ప్రక్కన మన పొరుగు రాష్ట్రం ఉన్నటువంటి తమిళనాడులోని మదురైలో ఒక లాకప్ డెత్ తండ్రి కొడుకులను చేసినందుకు గాను 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధించడం జరిగింది. సో మరి ఆంధ్రప్రదేశ్లో అదే తరహాలో రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఆల్ హత్యాయత్నమే కదా ఆయన చెప్పిన దాని ప్రకారంగా. మరి ఈ నేపథ్యంలోనే ఈ అంశాలతో మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులు అయినటువంటి డివి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా ఈ ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఏబిఎన్ కార్యాలయం ముందుట వాళ్ళు చేస్తున్న నిరసనలు కావచ్చు. అఫ్కోర్స్ నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళ అభ్యంతరాలు ఉంటే ఒక నివేదిక రూపంలో ఇవ్వచ్చు, లేదా లీగల్ నోటీసులన్నా ఇవ్వచ్చు. మరి వాళ్ళు నిన్న అక్కడికి వచ్చిన తర్వాత నిరసన అనే దానికంటే కూడా దాడికి యత్నించారని చెప్పేసి అనుకోవచ్చు. వార్నింగ్లు, దమ్ముంటే మగాడు అయితే బయటికి రా ఆర్కే, అది ఇది అని చెప్పేసి మామూలు ప్రగల్భాలు కాదు. సో ఇటువంటి తరుణంలో అసలు ముందు వాళ్ళందరూ వాళ్ళు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే సాక్షి మీడియా మరి వాళ్ళు ప్రచురిస్తున్న వార్తలకి ప్రశ్నించే నైతిక హక్కు ఉందంటారా? ఎట్లా చూడాలంటారు? అంటే రాధాకృష్ణ వీళ్ళ గురించి రాసింది చాలా తక్కువ, మేము అంతకు మించి అని రుజువు చేసుకుంటున్నారు. ఓకే. ఈ చర్యల ద్వారా ఇప్పుడు రాధాకృష్ణ ఏం రాశాడు, మెడకాయ మీద తలకాయ, లేదో తలకాయలో గుజ్జు లేని బ్యాచ్ అనో ఏదో అన్నాడు, లేకపోతే వెన్నెముక లేని బ్యాచ్ అన్నాడు. అసలు వెన్నెముక లేదు కాదు, అసలు ఏ ముఖ లేదనా, తలకాయ గుజ్జు కాదు, ఏ కాయ గుజ్జు లేదనా. వీళ్ళేంటి, వీళ్ళ గురించి అతను చాలా తక్కువ డోస్తో రాశాడు, మేము అంతకు మించి అని రుజువు చేసుకోవటమా. నిన్నొచ్చి హైదరాబాద్లో పడ్డారు. అవును. ఏంటి అక్కడ తెలంగాణలో వీళ్ళ యొక్క ఉన్మాదం అంటారా, లేకపోతే బరితెగింపు అంటారా. అంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇవాళ ఏంటి, అది పెట్టుబడులను ఆకర్షిస్తుంది బ్రహ్మాండంగా, ఒక కాస్మోపాలిటన్ సిటీ, తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అంటే దాని ఇమేజ్ డ్యామేజ్ చేయడమా. ఓహో, ఈ పర్సెప్షన్ కూడా ఉందా? ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ఎటు డ్యామేజ్ చేశాము, ఇక ఇక్కడికి వచ్చి తెలంగాణను కూడా నాశనం చేద్దామని వచ్చి పడ్డారా ఇక్కడికి. అంటే ఇది తెలంగాణ మీద అంటే రేవంత్ రెడ్డి మీద కోపం అంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డిపై కోపమా, రేవంత్ రెడ్డి వీళ్ళని కంట్రోల్ చేయలేని తనమా? ఇప్పుడు ఈ రోజేమో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలిపించారు. అవును. అసలు మొత్తం అసలు అంబటి రాంబాబు గుంటూరులో మీరు చూసే ఉంటారు ఇప్పుడే, అసలు ఏ విధంగా పోలీసుల మీదగా అంబటి మురళీకృష్ణ, రౌడీ రాంబాబా
అతను గతంలో కూడా అదే విధంగా పోలీసులపై అవునవును, సత్తెనపల్లి రెంటపాళ్ళ ప్రాంతానికి పర్యటన అప్పుడు అనుకుంటా. అప్పుడు అసలు బ్యారికేడ్లు బ్యారికేడ్ అసలు తోసేసి, ఎత్తి అవతల పడేయడం. అవునవును. పట్టాభిపురం సిఐ మీదకి ఎలా ఎగబడ్డాడు, ఏం అని చెప్పి ఎదురు రొమ్ము, అవును, ఏం చేస్తావు అది ఇది అంటే ఎదురు అసలు రొమ్ము తగులుతూ ఏ విధంగా వాళ్ళు పోలీసులు అధికారులు, నువ్వు ఒక ఎమ్మెల్యే లేదు మాజీ మంత్రి, అసలు ఏమీ తేడా లేదా? అదే అంటోంది ఏంటి అసలు ఈ విధమైనటువంటి ఉన్మాదం జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏంటంటే ఒకడే క్రిమినల్, ఇప్పుడు వందలు వేలల్లో క్రిమినల్స్ని తయారు చేసి వదిలేడా? అంటే క్రిమినల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అంటారు ఏంటి? ఇప్పుడు తెలుగుదేశాన్ని చంద్రబాబు ఏమంటాడు, ఏదో లీడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్మాగారం అనో, ఇది క్రిమినల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ఖానా అని రుజువు చేస్తున్నాడా? సైతాన్ సేన అంది ఆయన చెల్లె. అవును, షర్మిల కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని, అది అసలు జగన్ సైన్యం కాదు, అది సైతాన్ సైన్యం అంటూ తన అన్ననే సైతాన్గా. ఇప్పుడు మహిళల్ని కించపరిచారు అని చెప్పేసి అంటున్నారు, చూసారా? మహిళలకి కళంకం ఇట్లాంటి పదాలు వాడతాం అనేది. మరి వేశ్యల రాజధాని అన్నప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏదది కొత్త పలుకు, అది ఒక 3/4 పేజీ రాశారు. దాంట్లో నాకు తెలిసి ఏంటి ఒక 1500 పదాలే ఉంటాయి, ఒక 100-150 వాక్యాలు ఉంటాయి. వాటిల్లో ఎక్కడో ఒక వాక్యంగా అది కూడా ప్రింట్లో లేదు, అది కూడా ఏంటి లైవ్లో టెలికాస్ట్. అవునవును, దాన్ని అడ్డం పెట్టుకుని టార్గెట్ ఆర్కేనా, నిన్నటిదాకానేమో టార్గెట్ TV5, టార్గెట్ బిఆర్ నాయుడు, ఇవాళేమో టార్గెట్ ఏబిఎన్, టార్గెట్ రాధాకృష్ణ, రేపు ఇక టార్గెట్ ఈనాడు, టార్గెట్ కిరణ్. ఓకే, ఇప్పుడు ఈరోజే రాసినట్టున్నారు కిరణ్ మీద కూడా, ఏంటి ఇదేదో RVRకి ఎక్కువ దోచిపెడుతున్నారు అమరావతిలో కాంట్రాక్ట్లు అంటూ ఫస్ట్ పేజ్ బ్యానర్ ఐటమ్. అంటే వీళ్ళ యొక్క ప్రత్యర్థులు మీడియా సంస్థల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా దుష్ట చతుష్టయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా డైరెక్ట్గా. అన్నందుకు నువ్వు మరేంటి, ప్రజలు నిన్ను బుద్ధి చెప్పారు. ఏది నువ్వు చేసిన ఆ విమర్శ ప్రజలు రిసీవ్ చేసుకోలేదు. మీది పొలిటికల్ పార్టీ అనుకుంటున్నాం, కానీ నువ్వేమంటావు, కాదు మాది పొలిటికల్ పార్టీ క్రిమినల్స్ గ్యాంగ్ అంటావా? ఇప్పుడు నువ్వు ఒక పొలిటికల్ లీడర్గా ఇప్పటిదాకా అనుకుంటున్నాం, కాదు అసలు నేను అసలు క్రిమినల్ లీడర్నా, ఇది రుజువు చేసుకునే ప్రయత్నమా? ఓకే, అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి నాకు తెలిసి చంద్రబాబు. అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ. మీరు తేల్చుకోవాలి. అవును, అది వదిలేసి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, అతనికి ప్రత్యర్థి ఎవరు, సోమిరెడ్డి. అవును, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు. లేదు ఎవరు ఆయన కారుమూరి నాగేశ్వరరావుకి ఆరిమెళ్ళ రాధాకృష్ణ ప్రత్యర్థి, కానీ ఏబిఎన్ రాధాకృష్ణ ప్రత్యర్థి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఏమైనా వీళ్ళ మీద పోటీ చేస్తారా? చేయరుగా. ఒక ఉన్మాదం అనాలా, లేకపోతే పిచ్చి పరాకాష్ఠకి చేరిందనుకోవాలా? ఇదెక్కడి విడ్డూరం, ఇదెక్కడి అసలు ఫస్ట్ టైం చూస్తున్నాం దేశ చరిత్రలో ఒక పొలిటికల్ పార్టీ ఈ విధంగా మీడియా సంస్థల్ని టార్గెట్ చేయటం. ఏ రాష్ట్రంలోనూ లేదు ఇది. ఓకే, ఏ పార్టీ కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పట్ల. మరి ఇదే వర్షంలో సాక్షి మీడియాలో అనేక రకాలైన వార్తలు ప్రచురితమైనప్పుడు, అవి వాస్తవ దూరంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా ఈ రకమైన ఆందోళన చేపట్టలేదే? ఇప్పుడు మీరు చేసుకున్నా మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. అవును, ఇప్పుడు సాక్షిలో మీరు బాగా గుర్తు చేశారు, ఏంటి చిన్నబాబు చిరుతిండి అని చెప్పి 25 లక్షలు ఏదో రాశారు. అవును, వెంటనే అతను లీగల్గా దానిపైన నోటీస్ ఇచ్చారు. అవును, వేసాడు. ఒక 3 సార్లు విశాఖపట్నం కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చారు, వాంగ్మూలం ఇచ్చాడు. ఇప్పుడు అదేదో రేపు తీర్పు కూడా వస్తుంది. హెరిటేజ్ మీద ఏదో మాట్లాడారు, అవును, రాశారు. హెరిటేజ్ విషయం పైన కూడా వాళ్ళు ఒక 100 కోట్లకో ఏమో వేసినట్టు. మీకు నచ్చకపోతే మీరేం చేయాలి? మీరు కూడా లీగల్గా ప్రొసీడ్. అదే కదా, వాళ్ళ పైన దావా వేసుకోండి, రాధాకృష్ణ పైన. రైట్. ఇప్పుడు మీ పత్రికకి వాళ్ళ పత్రికకి, మీ ఛానల్కి వాళ్ళ ఛానల్కి ఏమన్నా కంపారిజన్ ఉందా? ఈ రకంగా ధర్నాలు కనుక చేయాల్సి వస్తే సాక్షి ఆఫీస్ ముందు 365 రోజులు చేయాలి. ఇక అంటే నిరంతరం అవే వార్తలు ప్రసారం అవుతూ ఉంటాయనే ఫేక్. అంటే ఇట్లాంటి వార్తలు కాదు, ఇంతకన్నా మించినటువంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడే వార్తలు ప్రతిరోజు. నారాసుర రక్త చరిత్ర అని రాశారు. అవును, తెలుగుదేశం వచ్చి ఏమైనా పడిందా? మీ ఆఫీస్లో ఏమైనా కాలబెట్టిందా?
మీరు ఆ రోజు ఏం చేశారు? తెలుగుదేశం ప్రధాన కార్యాలయం ధ్వంసం చేశారు. కేంద్ర కార్యాలయం పైన దాడి. పట్టాభేద ఒక మాట అన్నాడు అన్నట్టుగా అసలు జగన్మోహన్ రెడ్డి నన్ను ఈ మాట అన్నాడు. నన్నే అన్నాడు అని దానికి పదానికి అర్థం కూడా ఏదో డిక్షనరీలో పట్టుకొచ్చారులేండి. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం తగలబెట్టారు. అవును. మాచర్ల తెలుగుదేశం కార్యాలయం తగలబెట్టారు. అవును. అరే గుడివాడ కూడా అక్కడ కూడా దాడి చేశారు. మీరు రాజకీయ పార్టీలు సరే, మీరు రాజకీయ పార్టీల కార్యాలయాలు తగలబెట్టారో లేదా ధ్వంసం చేశారో అనుకుందాం. ఈ మీడియా సంస్థల మీద పట్టడం ఏంటి? ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై ధ్వంసం చేయడం ఏంటి? వాటిపైన నీ నిరసనలు ఏంటి? నిన్నొచ్చిన వాళ్ళంతా మాజీ మంత్రులు. అవును. అవును. నేనేమనుకున్నానంటే చెవిరెడ్డి వచ్చినట్లేడు, చెవిరెడ్డి రాలేదు, మిథున్ రెడ్డి వచ్చినట్లేడు, వాళ్ళు రాలా, లేకపోతే కొడాల నాని, వంశీ, పేరు నాని రాలా. అంటే ఏంటి? ఎవరైతే జైళ్ళకి వెళ్ళారో ఇప్పుడు వాళ్ళెవరు వచ్చినట్టుగా నిన్న కనపడలా. అంటే తెలుగు వాళ్ళు అంటే జోగి రమేష్ ఉన్నాడు అందులో. జోగి రమేష్ అంబటి రాంబాబు ఉన్నట్టున్నారు. అవును. అసలు మొత్తం ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డిని కూడా పెట్టుకుంటే పోయేదిగా. అక్కడే ఉండుంటాడులేండి. లేకపోతే అంబటి, అతను ఎవరు అంబటి కాదు, ఆయన ఎవరు బోరగడ్డ అనిల్ని కూడా తెచ్చుకుంటే పోయేది. బోరగడ్డ అనిల్ రాళ్ళండి ఇప్పుడు ఎలా దామోదర్ గారు పిలుస్తున్నారుగా. అరే ఇప్పుడు మీరు మీ హయాంలో మహిళలకు ఇచ్చిన గౌరవం ఏంటి? ఇప్పుడు మనం చూసాం భువనేశ్వరి మేడంను ఉద్దేశించి అసెంబ్లీలోనే ఏ విధంగా మాట్లాడారు. అతను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి నిన్న అసలు బ్రహ్మాండంగా అతను సినిమా చేస్తున్నాడు. దీనికంటే ఇంకా దారుణం లేండి. మీరు భువనేశ్వరి గారి గురించి అంటున్నారు, తోడబుట్టిన షర్మిల గారి గురించే మాట్లాడినప్పుడు ఇంకా చెప్పేది ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అదే ఆయనే డైరెక్ట్గా పసుపు చీర కట్టుకోవచ్చు ఇంప్రెస్ చేయడం కంటే ఇక అంతకంటే దారుణం ఏదైనా అంటే తల్లిపై కేసు వేసినాటి నుంచి లేకపోతే చెల్లెళ్ళ ఉసురు పోసుకున్నాడి నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తారనా? ప్రజలు అదే అర్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న ఈ గలభ ఏంటి అతని సందేశం ఏం పంపాడు ప్రజలకి? దేని నుంచి దృష్టి మరలించడానికి? ఇప్పుడు అమరావతి చట్టబద్ధత, మీరు గత 4 రోజులు వారం రోజుల పరిణామాలు చూడండి. 28వ తారీఖు తీర్మానం చేసి పంపింది అసెంబ్లీ. అవును. 1వ తారీఖు లోక్సభ ఆమోదించాను. ఆ రోజే ఇతను ప్రెస్ మీట్ పెట్టాడు. అవును. ఆ రోజే ఫూల్స్ డే, ఏప్రిల్ ఫూల్. అతనే ఏప్రిల్ ఫూల్ అయ్యాడని అదేంటది మావిగన్. అసలు సోషల్ మీడియాలో అంతగా వైరల్ అయిన సబ్జెక్ట్ ఉందా? అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సార్. అది మొత్తం క్రాషా? మొత్తం అసలు అన్ని ప్లాట్ఫామ్స్ క్రాష్ అయిపోయి ఆ ప్లాట్ఫామ్స్లో నెంబరింగ్ కూడా దొరకట్లేదట. అంటే ఇప్పుడు మావిగన్ అనే ప్రపోజల్ ఇవాళ మొత్తం అంతా నువ్వు ఒక జోకర్గా బఫూన్గా మారావని ఇప్పుడు దాన్ని డైవర్షన్ చేయటం కోసమా? 100% అదే అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. లేదు, నిన్న రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అవును. లోక్సభ ఆమోదం, రాజ్యసభ ఆమోదం, రాష్ట్రపతి ఇవాళ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. అవును, వచ్చింది, నా దగ్గర కూడా ఉన్నది. గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేసరికి దాని నుంచి డైవర్ట్ చేయటానిక. ఇప్పుడు వాళ్ళేంటి మహిళలంతా మొక్కులు చెల్లించారు. నిన్న దుర్గమ్మ గుడికి వెళ్ళి సారే అమరావతి సారీ ఇచ్చారు. లేదు, హైకోర్టు దగ్గర న్యాయమూర్తులకు ఆ న్యాయవాదులకు ధన్యవాదాల సభ ఏదో పెట్టారు. అదొక ఉత్సవంగా ఇవాళ అమరావతి చట్టబద్ధత రాష్ట్ర వ్యాప్తంగా అదొక ఫెస్టివల్గా ఎలా జరుపుతారో ఎక్కడ జరుపుతారో అన్న భయంతో ఇప్పుడు ఇది తీసుకున్నాడా ఈ ప్రోగ్రాం? దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు తీసుకోవడం వల్ల ఇంకా డ్యామేజ్ అవుతుంది కదా. అంటే దేని నుంచి డైవర్షన్ కోసం నువ్వు ఏమి నడుపుతున్నావు ఏంటి అసలు? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అసలు అజెండా లేకుండా పోయిందా? జనరల్గా ఏంటంటే ఇప్పుడు అత్త మీద కోపం దొత్త మీద చూపించడమా? నీకు ఎవరి మీద కోపం ఉంది? ఇప్పుడు అమరావతి చట్టబద్ధత ఇచ్చిన మోడీ మీద కోపం ఉంటే నేరుగా ఆయన మీద పడు. అవి జరగవు. లోక్సభ మీద పడు, రాజ్యసభ మీద పడు. అసలు పొరపాటును కూడా అడగరు. ఇప్పుడు 49 పార్టీలు మద్దతు ఇచ్చాయి. దేశవ్యాప్తంగా ఇవాళ అమరావతి పేరు మారిపోయింది. టార్గెట్ 49 పొలిటికల్ పార్టీస్ చేసుకుంటే వాళ్ళని లేదు. రాష్ట్రపతి భవన్ ఇవాళ నోటిఫికేషన్ ఇవాళ గెజెట్ ఇచ్చింది కాబట్టి మరి ఆమెను టార్గెట్ చేస్తావా? నేరుగా నీ శత్రువు ఎవరు, నీ ప్రత్యర్థి ఎవరు తెలుసుకోవా? గుర్తించవా? నీ పోరాటం శత్రువు మీద కాదా? ఎవరు శత్రువులు జగన్మోహన్ రెడ్డికి? తల్లే? క్లారిటీ లేదు. చెల్లెళ్ళ? ఇప్పుడు సునీతను ఏమంటాడు, నువ్వు మీ ఆయన చంపించారేమో అన్నాడంట వివేకానంద రెడ్డిని. ఒకవేళ అన్నారు, పోనీ అది కరెక్ట్ అయితే ఆ ప్రకారంలో ఆ పర్సెప్షన్లో వెళితే మరి మీరు అధికారంలో ఉండగా దాని మీద ఎందుకు దర్యాప్తు జరపలా? పోనీ దర్యాప్తు జరపలేదంటే ఏంటి?
సునీతారెడ్డిని కాపాడదామనే ప్రయత్నం అది కూడా తప్పే కాపోని. అంటే సునీత రాజశేఖర్ రెడ్డి చంపిస్తే వాళ్ళే పోస్ట్ మార్టంకి పట్టుబడతారా? అక్కడ కేసు త్వరగా తేల్చండి అని చెప్పేసి పోరాడేది వాళ్ళే. కోర్టుల చుట్టూతో ఇంత 6 ఏళ్ళు 7 ఏళ్ళుగా పోరాటం చేస్తుందా? మరి అక్కడ అవినాష్ రెడ్డి కర్నూలు ఎపిసోడ్ దగ్గర సిబిఐని ఎందుకు సహకరించకుండా రాష్ట్ర పోలీస్ శాఖ ఆ రకంగా ప్రవర్తించింది? సునీతారెడ్డిని కాపాడతానుగా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెల్లెళ్ళ ఆస్తులు లాక్కున్నామని ఇప్పుడు అది పోరాటం, కోర్టులో కేసులు. అవును. తల్లి కూడా చెల్లి చేతిలో పావైందనో ఏదన్నట్టున్నాడు. అవును. అరే ఇప్పుడు ఆ తల్లి ఏమని రాసింది మొన్న కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది. అవును. మేనగోడలు మేనల్లుడి ఆస్తి జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు, ఎప్పటికైనా జగన్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా అవును అని నోటరీ చేసి లెటర్ నోటరీ చేయటం అంటేనే ఇది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. అది లెటర్ రిలీజ్ చేసిందంటే అంటే మీ మీద నమ్మకం లేకే అంతే కదా. ఇప్పుడు ఆమె మీద కేసు వేసావు, ఎవరు కన్న తల్లిపై కేసు వేయడం ఏంటి, చెల్లి ఆస్తులు లాక్కోవడం ఏంటి, చిన్నాన్నని నరికి చంపడం ఏంటి? ఇప్పుడు దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క నైజాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చెడబుట్టాడు చెడగొట్టాడా? అది ప్రజలు అర్థం చేసుకుంటారు. అది ఏ రకంగా ఒక క్లారిటీతో ఉండాలి. చెడబుట్టాడు చెడగొట్టాడు, ఏది మొత్తం చెడగొట్టాడు. ఆ కుటుంబాన్ని చెడగొట్టాడు, ఆ పార్టీని చెడగొట్టాడు, రాష్ట్రాన్ని చెడగొట్టాడు. ఇప్పుడు అమరావతి చట్టబద్ధత చెడగొట్టాలని ఇంక నీ వల్ల కాదు. అవదు. ఏది నువ్వేమనుకుంటున్నావు? మొన్న కూడా ఏమంటాడు, వీళ్ళందరితో కూడా అదే అనిపిస్తున్నాడు, మళ్ళా మేము వస్తాం, మేము మళ్ళా తీర్మానం చేస్తాం. బొత్సను ధర్మాన నువ్వు తీర్మానం చేస్తే కేంద్రం ఆమోదిస్తుందా? నువ్వు గతంలో చేసిన తీర్మానాలను కేంద్రం ఆమోదించిందా? ఇప్పుడు వస్తే తీర్మానం చేస్తామనే దానికి ముందు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? ప్రజలు నిన్ను 151 నుంచి 11కు తెచ్చారు. అవును. వెళ్ళి ఏం చెప్తారు? నేను ఇప్పుడు రేపు వస్తున్నాను, మీరు నన్ను గెలిపించండి, నేను మార్చేస్తానని చెప్పి చెప్తారా? అలా అనుకున్నాడు. మరి 3 క్యాపిటల్స్ ఎందుకు వదిలేశావు? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రసాద్, ఎప్పుడైతే ఇతను మావిగన్ అన్నాడో 3 క్యాపిటల్స్ అనే పాలసీ వదిలేశాడో, నేను ఒక్కసారిగా రెబల్ అవుతారు విశాఖపట్నం ప్రజలు, కర్నూలు ప్రజలు, అక్కడ మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి జగన్ దిష్టి బొమ్మలు తగలేస్తారు అనుకున్నా. ఓకే. అది తగలేదని ఇప్పుడు ఏబిఎన్ మీద పడ్డా? ఇప్పుడు యాక్చువల్గా విశాఖని నమ్మించి మోసం చేశావు. అక్కడ నేనేమన్నాడు, అక్కడే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడే, నా కాపురం అక్కడే, నా ఇల్లు అక్కడే, అన్నీ అక్కడే అన్నారు. ఏమని చెప్పి ఋషికొండ ప్యాలెస్ కట్టుకుంటాను, నేను అసలు వచ్చే సంవత్సరం ఇక్కడే కాపురం అన్నావు. రోజాతోనో ఎవరితోనో వెళ్ళి ఆ స్వరూపానందతో పూజలు అయ్యి చేయించావు, గృహప్రవేశాలు చేయించావు. అంత నమ్మించి వంచిన ఇవాళ విశాఖపట్నం ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నీ దిష్టి బొమ్మలు తగలేదనా? లేకపోతే కర్నూలు న్యాయ రాజధాని అన్నావు, ఒక్క రోడ్డు వేయలా, ఒక్క బిల్డింగ్ కట్టలా, కనీసం కోర్టు బిల్డింగ్లు అన్నా. ఎందుకు బటన్ నొక్కాం కదా సార్? ఏ బటన్? మాకు బటన్ నొక్కుతాం. సాక్షి బటనా? సాక్షి యాడ్స్ బటనా? నువ్వు నొక్కిన బటన్ బటన్ నొక్కుతాం మేము. ఏది? అవును కరెక్టే, నువ్వు బటన్స్ నొక్కావు. ఏ బటన్స్ నొక్కావు? 136 సార్లు సాక్షికి యాడ్స్ ఇచ్చావు. అసలు మామూలు వ్యక్తి కాదు అతను, ఇలాంటి క్రిమినల్ కాదు, ఇంత ఇంటలెక్చువల్ క్రిమినల్ని ప్రపంచ చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం. ఏది అసలు మా ఈ నేరస్తులు లేకపోతే ఈ తెలివితేటలు ఈ 2 కళ్ళ ఒక చోట. అట్లాంటిది ఇతను ఏమనాలా, ఫీజు రీయింబర్స్మెంట్ని 4 ముక్కలు ఎందుకు చేశాడో తెలుసా? 4 బటన్లు ఎందుకు నొక్కాడో తెలుసా? వసతి దీవెన విద్యా దీవెనగా మార్చి దానికి ఒక 4 దీనికి ఒక 4 8 బటన్లు ఎందుకో తెలుసా? 8 యాడ్లు. ఓకే. ఆ సాక్షి పేపర్కి ఎన్ని యాడ్స్? అక్కడ యాడ్లు పెరుగుతాయి. జనాన్ని నమ్మించడం ఏంటి? మీకోసం బటన్ నొక్కానండి. అవునవును. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక నమ్మక ద్రోహిగా, ఏది అటు ఆ కుటుంబానికి, తల్లికి గర్భశోకం, ఇట్లాంటి కొడుకుని కన్నానా అని, చెల్లెళ్ళకి పేగు శోకం, ఇలాంటి వాడి పేగు తెంచుకుని పుట్టామా వీటితో పాటు మేమని. ఎవరు? మనం అంటున్న మాటలు కాదు, షర్మిల సునీత అంటున్న మాటలే కదా. అంటే ఇప్పుడు ఇలాంటి కొడుకు ఏ తల్లికి వద్దని కదా, ఇలాంటి అన్న ఏ చెల్లెళ్ళకి వద్దని వాళ్ళే అంటుంటే, ఇట్లాంటి నాయకుడు కావాలని ఇప్పుడు ఈ క్రిమినల్స్ అంతా రోడ్ల మీదకి వచ్చి ఏబిఎన్ దగ్గర ధర్నాలు చేస్తున్నారా? అంటే అతను ఒకటే,
ఏంటి దేన్ని నమ్ముకోవాలి జగన్, ఒక్క నేరాలనే నమ్ముకున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఫోర్స్డ్ ప్రొటెస్ట్గా భావించాలా, స్వచ్ఛందంగా వచ్చారని భావించాలా సార్? ఎవరు వస్తారు స్వచ్ఛందంగా? ఎందుకు వస్తారు? డబ్బులు విరజిమ్ముతుంటే వస్తారు. ఇప్పుడు రాంబాబు ఇంటికి వెళ్ళాడు పరామర్శకి, మీరు చూశారు కదా, ఎన్ని గంటలు పట్టింది? 5:30 గంటలు, 6 గంటలు పట్టిందండి. చాలా దూరం సార్ అక్కడికి. తాడేపల్లి నుంచి గుంటూరు అంటే 6 గంటలు పైనే పట్టింది. ఆయన ఇంకా తొందరగా వెళ్ళాడు 6 గంటలు అంటే. వచ్చేటప్పుడు ఎంతసేపట్లో వచ్చావు? వచ్చేటప్పుడు అంటే అప్పుడు దాదాపుగా ఒక అరగంట 40 మినిట్స్లో వచ్చేసారు. ఎందుకంటే వచ్చేటప్పుడు కొంచెం లేట్ అవుతుందండి, జనాలు అక్కడ ఉంటారు కదా. అంటే నీకు అక్కడే అర్థమైపోవాలా, ఇండ్యూస్డ్ ఇదంతా కూడా ఏంటి, కృత్రిమం, ఆర్టిఫిషియల్గా నువ్వు జనాన్ని క్రియేట్ చేసుకుంటున్నావు. నిజంగా నీ మీద గనక అభిమానం ఉన్నా, ఆదరణ ఉన్నా, నువ్వు వెళ్ళేటప్పుడు వస్తారు, వచ్చేటప్పుడు ఉంటారు. ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అదే కదా నీ ప్రహసనం, పిలిపించుకోవటమే కదా వీళ్ళందరినీ కూడా. అంటే ఇప్పుడు ఇది కూడా అదే, ఏది కృత్రిమ ఆందోళనలు ఇవన్నీ. నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, యాక్చువల్గా వీకెండ్ కామెంట్ వచ్చిందేమో సాటర్డే ఈవినింగ్ అండి. మేబీ ప్రొటెస్ట్ చేస్తే సండే మార్నింగ్ చేయాలి. సరే సండే సంగతి ప్రక్కన పెట్టండి, హాలిడే అనుకున్నారో లేకపోతే ఎవరు ఉండరు అనుకున్నారో, మండే అన్న రావాలి. ట్యూస్డే వచ్చారు కదా, ఒక 2 days గ్యాప్ తీసుకుని అంటే ఆలోచించారా? అయితే నిన్న ప్రొటెస్ట్ చేసే వాళ్ళలో ఒక అతను అన్నాడండి, మా జగనన్న పిలుపు మేరకు మేము వచ్చి అడవుడు చేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి అని. అప్పుడు అనిపించింది, ఓహో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి చెబితేనే వచ్చారా, వీళ్ళు స్వచ్ఛందంగా రాలేదా అని. జగన్ చెబుతాడు, వీళ్ళు పాటిస్తారు, క్రిమినల్స్. ఇట్లా ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ కూడా మీరే చేయండి అని చెప్పేసి పంపించారు. అంతే కదా, వీళ్ళు స్వచ్ఛందంగా మా అన్నకి జరిగింది డ్యామేజ్ అనే పదం అయితే వాళ్ళకి లేదు. ఇప్పుడు చెలో మూలాపేట అని అక్కడికి పంపిస్తాడు, అవును, లేదు చెలో రాయలసీమ లిఫ్ట్ అని ఇటు పంపిస్తాడు. ఈయన మాత్రం అక్కడ బెంగళూరులో ఉంటారు, యలహంక. తను ఏ ఆందోళనలో పాల్గొనాడు, తన చేతికి మట్టి అంటకూడదు, తన చేతికి రక్తం అంటకూడదు, బాబాయిని నరికి చంపాలి. కానీ కేసులు మాత్రం తనే వేస్తాడు, అమ్మ మీద, చెల్లెల మీద. ఓకే, ఎందుకంటే ఆ ఆస్తులకు సంబంధించి కాబట్టి. రైట్. నేరాలు మాత్రం వీళ్ళతో చేపిస్తాడు. సో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి అండి. నేరాలు చేసిన వాళ్ళు, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు బయట ఉన్నారు. ఇదే నేరారోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇదే తమిళనాడులో నేరారోపణలు ఎదుర్కొంటున్న పోలీసులకి డైరెక్ట్గా ఊరి. అది ఆ ఇన్సిడెంట్ జరిగింది 2020 కోవిడ్ టైంలో. తండ్రి కొడుకులు లాకప్ డెత్ గురి కాబడ్డారు. మరి 2019లో ఎన్నికలకు ముందు హత్య గావించబడిన వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు అలాగే క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. అలాగే ఇదే 2020లో కస్టోడియల్ టార్చర్కి గురైన రఘురామకృష్ణరాజు గారు, దానికి సంబంధించింది ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరి ఎక్కడ ఈ జాప్యం జరుగుతుంది, ఆ గ్యాప్ ఎక్కడొచ్చింది? ఒకవేళ ఆ తీర్పును బేస్ చేసుకొని ఇక్కడ పోలీసులకు ఏమైనా సరే అట్లాంటిది ఏమైనా అప్లై అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే మనం కాదంబరి జత్వాని కేసులో చూసాం, 3 IPS అధికారులు సస్పెండ్ అయ్యారు, వాళ్ళపైన ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళ కేసులు నమోదైనాయి. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి దాంట్లో కూడా IPSలో సస్పెండ్ అయ్యారు, ఇప్పుడు ఆఫీసుల చుట్టూ దర్యాప్తు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో దానికి దీనికి ఏమైనా సింక్రనైజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే ఇక్కడ 3 అంశాలు, మన మౌలిక సూత్రాలు, మన సహజ న్యాయ సూత్రాలు. ఏదో ఉంటారు, మనం చట్టం చేతులు చాలా పొడవైనవి. అవును, ఇప్పుడు ఎవరు ఎక్కడికి తప్పించుకోలేరు. థాయిలాండ్లో ఉన్నాడిని కూడా పట్టుకొచ్చారు కదా, తీసుకొచ్చారు. మొన్న ముప్పిడి అవినాష్ రెడ్డిని, ఎర్రగంగిరెడ్డి గతంలో మనం చూసాం, ఎక్కడో ఫిలిప్పీన్స్లో ఉన్నాడిని లాక్కొచ్చారు. అంటే చట్టం చేతులు ఎంత పొడవైనవంటే. నెక్స్ట్ ఇంకేంటి ఇక్కడ రెండో అంశం, మీరు జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఇప్పుడు ఆలస్యం అయితే ఇంకా అది శిక్ష పడనట్టే లెక్క. ఇప్పుడు మీరు చెప్పిన తమిళనాడు ఆ కేసు ఉంది, ఆ మొబైల్ దుకాణం నడుపుకునే వాళ్ళు తండ్రి కొడుకులు, మరి కరోనా టైంలో వాళ్ళు ఏదో కొంచెం ఎక్కువసేపు తెరిచి ఉంచారని తీసుకుపోయి కస్టోడియల్ టార్చర్, చిత్రహింసలు పెట్టారు. అవును, అరే అసలు ఆ కొడుకుదైతే మరీ నీకు ఆ మెదడు రక్తనాళాలు పగిలి చనిపోయాడు, తండ్రి ఏమో ఛాతీ నొప్పితో చనిపోయాడు. వాళ్ళకి డ్రెస్ మార్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపారు. అలాంటిది వాళ్ళకి ఎటువంటి వైద్యం సరిగ్గా అందకపోవడంతో మెదడులో రక్తనాళాలు పగిలి అతను, ఛాతీ నొప్పితో ఇతను తండ్రి. ఇప్పుడు 6 ఏళ్ళు అయింది. అవును, పడిందా?
గట్టిగా ఎంత ఉరిశిక్ష. గట్టిగా ఉరిశిక్ష. అది మామూలుగా ఒక షాకింగ్ జడ్జిమెంట్ అనాలి. అంటే 10 మంది పోలీసులు ఆ రోజు వాళ్ళని పెట్టిన చిత్రహింసలకి ఫలితం. ఒకడు చనిపోయినట్టున్నాడు. ఏది ఆ కరోనా లాక్డౌన్లో కరోనా వచ్చి చనిపోయినట్టున్నాడు. 9 మంది ఉన్నారు. 9 మందికి వాళ్ళ ఉరిశిక్ష పడిన దీంట్లో. రేపైనా అదైనా అంతే. వివేకానంద రెడ్డి హంతకులకైనా ఉరిశిక్ష తప్పదు. కాకపోతే అది 6 ఏళ్లకి తేలింది, ఇది ఇంకొంచెం 2-3 ఏళ్లకి ఎక్కువ పట్టచ్చు. కాకపోతే అసలు నిందితులకు పడుతుందా లేదా అనేది కూడా ఉంటుంది కదా, భయం. ఏది ఇవాళ రేపైనా మాకు తప్పదు అనే భయంతో చావాలాడు. ఓహో. కానీ అది మాత్రం సత్యం. ఓకే, తప్పదు. ఎందుకంటే మీరు చేసిన నేరాలు అటువంటి ఆ నేరాలకు శిక్ష ఇక్కడ కోర్టులు విధించకపోతే అక్కడ దేవుడు విధిస్తాడు. ఓకే. ఇప్పుడు వాళ్ళు 9 మందికి కోర్టు ఉరిశిక్ష వేసింది, ఒకడిని కరోనా ఎత్తుపోయింది ముందుగానే. అసలు చెప్తున్నా, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఇట్లాగే కస్టోడియల్ మర్డర్, ఒకడిని చంపారు. 8 మంది పోలీసుల ఇన్వాల్వ్మెంట్. ఓకే. 8 మందికి యావజ్జీవ శిక్ష. రైట్. హిమాచల్ ప్రదేశ్లో కూడా 1 ఇయర్ బ్యాకే జరిగింది. అచ్చా. అక్కడ యావజ్జీవ శిక్ష పడింది 8 మంది. మనం అంటోంది ఇప్పుడు ఈ కస్టోడియల్ టార్చర్ RRR కేసు, అది మరి ఏంటి హత్యాయత్నం. అవును, 100% ఆయనే చెప్పారు కదా మాట. ఇప్పుడు మర్డర్ అటెంప్ట్ ఏం తేడా ఏమీ లేదు. అవును. ఇప్పుడు ఏంటి, కాకపోతే దేవుడి దయ వెంట్రుక వాసిలో బయటపడ్డాడు అంతే. ఆయనకి ఏదో నోకలుండి బయటపడతామే అది. ఇప్పుడు ఆయన ఆ రోజు చనిపోతే ఇవాళ అసలు డిప్యూటీ స్పీకర్ కుర్చీ ఖాళీగా ఉండేది. అవును. అది దేవుడే ఇవాళ అతన్ని మళ్ళా బతికిచ్చాడు, గెలిపించాడు, ఆ సీట్లో కూర్చోబెట్టారు. అవును, మనం అంటోంది అది. ఒకటి ఆపరేషన్ చేయించుకుని 3 నెలలు, 3-4 months అంతే. అలాంటి వ్యక్తిని కనీసం డాక్టర్ లేకుండా రోడ్డు మార్గాన ఈడ్చుకెళ్ళారు. అవును. కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. అక్కడ ఏది కస్టడీ రూమ్లో గుంటూరు CID కార్యాలయంలో రాత్రి 10:30 నుంచి చిత్రహింసలు పెట్టారు విజయపాల్ ఆధ్వర్యంలో. అవును. అతనే IO. అవునవును, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, Yes. ఆ మాజీ ASP. అతనేంటి వాళ్ళ విజయపాల్ ఇచ్చిన వాంగ్మూలం ఏమని చెప్పాడు, గుర్తులేదు తెలియదన్నా చివరికి బుక్ అయ్యాడు. వీళ్ళని బుక్ చేశాడు, పై అధికారుల ఆదేశాల మేరకి చేయాల్సి వచ్చిందండి. అంటే దేశద్రోహ నేరం ఎందుకు పెట్టావు, రాజద్రోహం కేసు ఎట్లా పెట్టాడు, దేశద్రోహం చేసే అంత నేరం ఆయన పాల్పడ్డాడు. ఆ వీడియోస్ ఏమైనా సరే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారా? 40 వీడియోలు 40 వీడియోలు అంట అరగంటలో చూసి 10 పేజీల స్టేట్మెంట్ తయారు చేసి గంటలో వెళ్ళిపోయారంట తీసుకురావడానికి. ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారా అంటే పంపించాలి కానీ పంపలేదు అని చెప్పేసి ఒకటి. అట్లాగే మీరు ఏదైతే ఆయన్ని ముందు హాస్పిటల్లో ఒకసారి చూపించాలి కదా ముందు ఫస్ట్, ఆ తర్వాత పరీక్షలు చేయించి కదా తీసుకెళ్లాల్సింది. పరీక్షలు చేయించారా అంటే చేయించాలన్న అంత అవసరం ఏమి అనిపించలేదు అని చెప్పేసి అన్న. అసలు ఇది ఎంత యారగెంట్ స్టేట్మెంట్ అనుకోవాలంటారు. అంటే మ్యాజిస్ట్రేటే ఆశ్చర్యపోయాడు ఆ రోజు. ఆయన్ని రిమాండ్కి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన్ని చూసి ఆ పరిస్థితుల్లో నడవలేని స్థితిలో ఆ కాళ్ళన్నీ వాచిపోయి వెంటనే ఆయన మెడికల్ టీమ్కి రిఫర్ చేశాడు. కరెక్ట్. రిఫర్ చేస్తే ఆ మ్యాజిస్ట్రేట్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు, ఆయన విమర్శిస్తారు. అదే తీసుకెళ్ళి కోవిడ్ రూమ్లో వేయాలో ఏదో అన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు పివి సునీల్ కుమార్ అయినా దీనిలో కులాన్ని తీసుకొస్తాడు. ఒక మాదిగా మాజీ ASP అంటాడు, ఒక గిరిపుత్రుడు అంటాడు, ఆయన్ని ట్రైబల్ అంటారు, సునీల్ నాయక్. అవును. తనను తాను ఒక మరి మాదిగా మాల మరి DIG అని చెప్పుకుంటాడు. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ కులానికి ఏంటి సంబంధం? అదే కదా. మీరు అధికార దుర్వినియోగం చేశారా, సద్వినియోగం చేశారా, ఏం చేశారనేది ఇంపార్టెంట్. అసలు నేరానికి కులం ఏంటి సంబంధం లేదు కదా, దానికి రిజర్వేషన్ ఉండదు కదా. అంటే కులాన్ని చూసి నేరానికి శిక్షలు అయ్యమని అదే అన్న, దానికి రిజర్వేషన్స్ ఉండవు కదా. అంబేద్కర్ చెప్పారా? అట్లాగే ఉంది ఇప్పుడు చెప్పేది. అంటే మీరు అసలు ఎంత నరకం ఆయనకి చూపించారు. ఆయన చచ్చిపోవాల్సినాడు, బతికారు అంతే. అలాంటి ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసు, లేకపోతే ఆ తమిళనాడు కేసు, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కేసు మనకు కనపడుతుంది ఏంటి, దానికి కామన్ పాయింట్. అవును, దీనికి ఉరిశిక్ష. ఈ కేసులో కూడా 10 ఏళ్ల శిక్ష తప్పదు, యావజ్జీవ శిక్ష తప్పదు. ఎవరు RRR కేసులో అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు యావజ్జీవ శిక్ష అనుభవించక తప్పదు. అక్యూజ్డ్ లిస్ట్ మొత్తానిక అంతే కదా. ఇప్పుడు A7 ఏమో వచ్చినట్టుంది ఇప్పటివరకు నిందితుల జాబితా. అవును. A1 పివి సునీల్ కుమార్,
A2 పిఎస్ఆర్ ఆంజనేయులు, అవును. A3 జగన్మోహన్ రెడ్డి, ఎస్, A4 విజయపాల్, A5 ప్రభావతి, A6 తులసిబాబు అనుకుంటా, కామేపల్లి తులసిబాబు, A7 ఏమో సునీల్ నాయక్. ఇప్పుడు సునీల్ నాయక్ని నిన్న కూడా పిలిచారు. అవును. ఇప్పుడు ఆయన ఏదో అడిగినట్టున్నాడు బెయిల్, ఏదో అది వాయిదా పడినట్టుంది, ఇవాళ రేపు మళ్ళీ వస్తుంది సునీల్ నాయక్ బెయిల్ పిటిషన్పై విచారణ కూడా. అరే మీరు 20 ఏళ్ళు నువ్వు ఐపీఎస్గా, అవును. సునీల్ నాయక్ ఏంటి ఆయన చెప్పే సమాధానాలు, మాట్లాడే విధానాలు, అరే దాన్ని ఒక 2 రాష్ట్రాల మధ్య కాన్ఫ్లిక్ట్గా మార్చాలని చూశాడు. 2 డీజీపీల మధ్య క్లాష్, బీహార్ డీజీపీ వర్సెస్ అవును, ఏపీ డీజీపీ, వినయ్ కుమార్ ఎవరో ఉన్నట్టున్నాడు. అవును. అరే అసలు 100 మంది హోమ్ కార్డుల్ని మోహరింపజేయటం ఏంటి అసలు అక్కడ? అంటే ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చింది కూడా ఒక ఐపీఎస్, అవును, దామోదరం. ఆయన అసలు కనీసం తను తెచ్చిన పేపర్లను కూడా మ్యాజిస్ట్రేట్కి చూపనీయకుండా అడ్డుపడ్డారు దాన్ని. లాయర్లని చుట్టూతో పెట్టేసి గుంపుగా. అంటే నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు ఇంత భయం? రైట్. సునీల్ ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు 1 A2ను పిలుస్తారా, నెక్స్ట్ నోటీసులు పిఎస్ఆర్ ఆంజనేయులుగా, నెక్స్ట్ నోటీసులు జగన్మోహన్ రెడ్డిగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికే వాళ్ళు అసలు వీడియో కాల్ ఏదో చేశారని చెప్పేసి ఆ చిత్రహింసలన్నీ కూడా జూమ్లో ఏది చూపించారని. అవునవును. A2 A3 విచారణకి రాక తప్పదు, పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి. నోటీసులు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు ఇవ్వరు మరి? ఇప్పుడు A7 దాకా ఇవాళ విచారణ సాగినప్పుడు వాళ్ళిద్దరిని ఎందుకు వదిలేస్తారు? ఇస్తే వస్తారంటారా? అంటే ఈయన ఏమైనా అబౌవ్ ద లానా? ఏమో మరి, ఎందుకంటే అంటే దాని ముందు కూడా ధర్నాలు చేస్తారా? ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఏబిఎన్ దగ్గర ఏంటంటే ఈ రచ్చ, ఇప్పుడు ఏది హైదరాబాదులో గోల, అవును, అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ కార్యాలయాల దగ్గర ఈ రౌడీలు అసలు మామూలు రౌడీజం కాదు కదా. రేపు పొద్దున జగన్కి నోటీసులు ఇస్తే, లేదు పాత కేసులు సిబిఐ 11 ఒక 9 ఈడీ కేసుల్లో బెయిల్ రద్దు అయితే హైకోర్టు దగ్గర చేస్తారా, సుప్రీంకోర్టు దగ్గర చేస్తారా ధర్నాలు? అంటే అబౌవ్ ద లా అనుకుంటున్నారా? అసలు వీళ్ళేంటి అబౌవ్ ద కోర్ట్స్ అనుకుంటున్నారా? మనకదే వాళ్ళేంటి, ఇదొక జగన్మోహన్ రెడ్డి నిన్న ధర్నాలు, ఈ రౌడీయిజం ఇదంతా మనకు చూస్తుంటే ఇతను ఎవరిని భయపెట్టాలని, కోర్టులన సుప్రీంకోర్టును కూడా భయపెడుతున్నాడా, హైకోర్టును భయపెట్టాలని చూస్తున్నాడా? అంటే రేపొద్దున నాకు నోటీసులు ఇచ్చినా, నా బెయిల్ రద్దు చేసినా హైకోర్టుల దగ్గర చేపిస్తాడా, సుప్రీంకోర్టు? ఎందుకంటే గతంలో మనం చూసాం జడ్జిల మీదే పోస్టులు పెట్టాడు. అవును, పెట్టారు. ఏదైనా జగన్ ఇవాళ ఒక పెద్ద సవాల్ విసురుతున్నాడు. ఎవరికి? ప్రభుత్వాలకు విసురుతున్నాడా, కోర్టులకు విసురుతున్నాడా? ఏంటి ఇది ఒక ఛాలెంజ్ అన్నమాట. నన్ను మీరు లొంగ తీసుకోలేరు, నన్ను మీరు ఏం చేయలేరు, అణిచేయలేరు. ఏది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్రిమినల్స్ని, ఈ రౌడీలని, గుండాలని వీళ్ళని కంట్రోల్ చేయటం అతి పెద్ద ఛాలెంజా? సో ఫైనల్గా చెప్పండి, రఘురామకృష్ణరాజు గారు ఆయన పట్టువదల విక్రమార్కుల్లాగా అన్ని విషయాల్లో ఉంటారు మొండిగా. మరి అటువంటి తరుణంలో అప్పుడు ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆ మదురైలో వచ్చిన జడ్జిమెంట్ని పట్టుకొని కొంచెం గట్టిగా ప్రయత్నాలు జరుపుతారా ఈ కేసు త్వరితగతిన తేల్చాలని చెప్పేసి? ఆయన చేయటం కాదు, ఇవాళ తప్పదు, చట్టం తన పని తాను చట్టం చేసుకుపోతుంది. సో ఇది ఎప్పుడో పివి నరసింహారావు చెప్పిన మాట. ఇవాళ మనం ఊహించామా తమిళనాడు కోర్టులో మరి ఆ విధమైన జడ్జిమెంట్ వస్తుందని, హిమాచల్ ప్రదేశ్లో ఆ జడ్జిమెంట్ వస్తుందని? దగ్గర 806 కస్టడీ డెత్స్ అంట. అబ్బో, భారతదేశంలో కస్టోడియల్ డెత్స్ 806 అంట. పోలీస్ ఏమనుకుంటుంది అసలు? అది ఒక సర్వే చేస్తే అంట పోలీసులు కస్టడీ టార్చర్ పెడితేనే నిజం చెప్తారని 60% పోలీసు భావిస్తున్నారట. ఆ ట్రాన్స్లో ఉండిపోయారు వాళ్ళు, కస్టోడియల్ టార్చర్ చేస్తేనే వాస్తవాలు బయటపడతాయని. దండం దశగుణం భవేత్, అది కాలం చెల్లింది. రైట్. అది ఇవాళ కాదు, ఇవాళ ఏదో చదివాను అక్కడ ఎడిటోరియల్ రాశారు. ఏది అసలు ఈ పోలీస్ కస్టోడియల్ టార్చర్ పైన. సార్ అప్పుడు మీరు అడిగిందని నాకు డౌటు, కస్టోడియల్ టార్చర్ అంటే నిజాలు చెప్తారని అనుకున్నాం. మరి తమిళనాడులో దానికి నిజాలు చెప్పేది ఏముంది అక్కడ? ఆ టార్చర్కి అసలు నిజాలు చెప్పాల్సిన నిజం ఏం లేదు కదా. అతను టైం అతిక్రమించారు అని చెప్పేసి ఓకే, దానికి ఇంకా నిజాలు ఏం చెప్పాల్సిన, కస్టోడియల్ టార్చర్తో పని లేదుగా. అంటే వాళ్ళలో ఉన్న శాడిజం,
ఒక ఉన్మాదంగా మారుతోంది. ఏది కొంతమంది పోలీసులు, మనం అందరినీ అనడం అని కాదు, అందరని కాదులేండి, అందరూ ఎలా ఉంటారు. మేము ఇక పోలీస్ అనగానే మేము ఏంటి, ఆ చేతిలో లాఠీ రాగానే ఇక మేము దబిడి కొట్టేటివేనా ఏంటి, ఇప్పుడు ఒకటి అదే తెలుసుకోవాలి, అసలు ఏది నిజమైన పోలీసింగ్. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్, ఎస్, తప్పు చేసినాడు శిక్ష పడాల్సిందే, మనమేమో ఉపేక్షించమని అవును. చెప్పం. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఈ విధంగా రౌడీలు మనం చూస్తున్నాం, నిన్న ఎలా మాట్లాడారో మనం చూసాం. పబ్లిక్లో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అసలు ఏ విధంగా మాట్లాడారో, జోగి రమేష్, అంబటి రాంబాబు. అసలు అంబటి రాంబాబు పైన ఆ రోజే కనుక పోలీస్ యాక్షన్ తీసుకుని ఉంటే, అవును మీరు చెప్పారు రెంటపాళ్ళ ఏది ఆ బ్యారికేడ్లు ఎత్తి పాడేయటం, లేదు పట్టాపురం సిఐ మీదకి దూసుకెళ్ళటం, నువ్వెంత అంటే నువ్వెంత అని వెళ్ళినప్పుడు, ఇప్పుడు చిలకలూరుపేట సిఐ మీదకి ఆమె ఎవరు, రజని, విడుదల వచ్చినాయి. అంటే అప్పుడు చర్యలు తీసుకోకపోవడం వల్ల, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు, సుబ్బరాయుడు నువ్వు పెట్టుకో, ఏడాది కాలంలో నువ్వు రిటైర్ అయిపోతున్నావు, సప్త సముద్రాల అవతల నీకు ఒడ్లు ఆ రోజు కేసు పెట్టకపోవడం వల్ల. అంటే పోలీస్ అంటే వీళ్ళు ఒక ఎలర్జీగా ఫీల్ అవుతున్నారు, పోలీసులనే భయపెడుతున్నారు అనుకోవాలా. అంతే కదా, ఇవాళ ఇల్లు కొరుకుడు బడని కొయ్యలుగా మారారు. వీళ్ళని ఇవాళ ఏంటి కంట్రోల్ చేయాలి, రైట్, ఇదొక ఛాలెంజ్. అక్కడ మీరు చెప్పింది ఏది ఉన్మాద పోలీసింగ్, దాన్ని కంట్రోల్ చేయాలి. వ్యవస్థలో ఇవాళ ఏ పోలీసులు అయితే కొంత ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారో, అదే మనం చూసినటువంటి అప్పట్లో జేపీఎస్లు, జగన్ పోలీస్ సర్వీస్ అన్నారు, దాన్ని కాస్త ఐపీఎస్లు అనలేదు, ఐపీసీని అసలు జేపీసీ అన్నారు, జగన్ పీనల్ కోడ్. అంటే ఏంటి, ఆమెను పోయి కిడ్నాప్ చేసి తీసుకురావడం, కాదమరేజత్వాన్ని, ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు. రైట్, ఇది ఒక గుణపాఠాలు కావాలి. ఏది అమాయకుల్ని కస్టోడియల్ టార్చర్ పెడితే ఉరిశిక్ష తప్పదు అనేది ఇప్పుడు ఆ తమిళనాడు ఉదంతం, ఆ తండ్రి కొడుకులది, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ ఉదంతం. ఇది ఇవాళ ఎవరైతే పోలీసులు గీత దాటారో వాళ్ళకొక హెచ్చరిక. అట్లాగే వీళ్ళని అణిచేయాలి. ఏది క్రిమినల్స్, పొలిటీషియన్స్ అవతారం ఎత్తి ఏ విధంగా వీళ్ళు నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళని అణిచివేయటం అనేది వాళ్ళ ఒక ఛాలెంజ్. దీన్ని మీటప్ అవ్వాలంటే అది తెలుసుకోవాలి, ఆ గీతని తెలుసుకోవాలి. పోలీస్ అయినా కూడా సమర్థ పోలీసింగ్ ప్రజలు కోరుకునేది, ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలు కోరుకునేది. అదే సమయంలో ఎవరైతే బరితెగిస్తున్నారో, ఉన్మాదంగా వెళ్తున్నారో, పార్టీ కార్యాలయాలు తగలబెడుతున్నారో, ధ్వంసం చేస్తున్నారో, లేదు మీడియా సంస్థలపై దాడులు చేస్తున్నారో వాళ్ళని అదుపులోకి తేవాలి, కంట్రోల్ చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.